చేతులు అన్నీ గెలిచేవాడిని. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు. మీరు ఎంపీగా కంటెస్ట్ చేశారు. అదే నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. అదే సీట్‌ని మీరు ఆయనకి త్యాగం చేశారు. కానీ ఆయన నుంచి నాకు సరైన రెస్పెక్ట్ అనేది ఉండటం లేదు. అహంకారం కనిపిస్తోంది. అది ఏ విధంగా కనిపిస్తోంది? దాన్నేమన్నా పార్టీ దృష్టికి తీసుకెళ్లారా? నేనేమి చెప్పనండి ఒకళ్ళ గురించి. ఏదన్నా ఇలా కావాలని రికమెండేషన్ చేస్తాను తప్ప ఈడది ఇది అని నేను ఎవరి గురించి మాట్లాడను. అది మన అది రాతలే అన్నట్టు విధులే అన్నట్టు ఉంటాను తప్ప దాని గురించి ఎక్కువ నేను పిత్రీలు షాడీలు చెప్పే నేచర్ కాదండి. ఒకళ్ళ గురించి అసలు వ్యక్తిగతంగా అసలు మాట్లాడను, కామెంట్ కూడా చేయను. ఇప్పుడు రాజకీయాలకి అది సెట్ అవుద్దా రాజుగారు? అంటే నేనేమంటానంటే, ఇప్పుడున్న రాజకీయాల్లో దెబ్బకి దెబ్బేయాలి, వెన్నుపోటుకి వెన్నుపోటు పొడవాలి, లేకపోతే తిట్టాలి, తిట్టించుకోవాలి, కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టాలి, దోచుకోవాలి. ఇది కాకుండా మీలాగా ఇంత సౌమ్యంగా, ఇంత పద్ధతిగా రాజకీయాలు చేస్తానంటే సస్టైన్ కాగలుగుతారా అని. మా నియోజకవర్గం అయితే నాకు సెట్ అవుతుందండి. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ కూడా మంచివాళ్ళు, అందరూ కష్టపడేవాళ్ళు, అందరూ రైతాంగం, అందరూ కూడా ఎవరికైనా కష్టం వచ్చిందంటే కాస్తారు, నష్టం వచ్చిందంటే అవహేళన చేయరు, వాళ్ళని ఆదరిస్తారు. ఆ విధమైన కల్చరు మంచి ఉంది, మంచి అనేది ఉంది. అదే కాన్స్టిట్యున్సీలో నేను మంచిగా కాన్స్టిట్యున్సీలో ఎవరికి కష్ట నష్టాలు రాకుండా ఒక ఎమ్మెల్యేగా చూసుకున్నాను. అంటే ఇక్కడ కులాలు మీరు ప్రస్తావించట్లేదు కానీ నాకు అడగబుద్ధి అవుతుంది, అందుకే అడుగుతున్నాను.